అధ్యక్షుడు ట్రంప్ టెంపరితనానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమెరికా వీసా జారీలో ట్రంప్ యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికాలో నివాసం ఉండాలనుకునే విదేశీయులకు డయాబెటీస్, ఒబేసిటీ ఉన్నవారికి ఇకపై అమెరికా వీసా రాదు. ఈ విషయంపై ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, అమెరికాలో నివాసం ఉండాలనుకునేవారు ఇకపై డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ ఉండకూడదు అని చెప్పిన నేపథ్యంలో దీని పరిణామం ఏ విధంగా ఉండబోతోంది? స్వామి, అమెరికా కొత్త వీసా నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. డయాబెటీస్, ఊబకాయం ఉన్న వారికి కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి కొత్త వీసా మార్గదర్శకాల ప్రకారం డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళు, ఊబకాయం, ఒబెసిటీ ఉన్న వాళ్ళు, అదేవిధంగా గుండె జబ్బులు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి విదేశీయులకు అమెరికా వీసా ఇకపైన ఇవ్వకపోవచ్చు. అయితే అమెరికా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దాన్ని ఏ విధంగా సమర్థించుకుందో మనం ఒకసారి చూస్తే, వీసా దరఖాస్తు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వ నిధులతో నడిచే వైద్య సేవల పైన భారం పడకుండా పబ్లిక్ ఛార్జ్ గా మారే అవకాశం ఉందా అనే అంశాన్ని వారు పరిశీలించనున్నారు. అంటే ఒక అభ్యర్థి లేదా అతని కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా ఆరోగ్య బీమా పథకాల్లో ఆధారపడే అవకాశం ఉంటే వారిని వీసా ఇవ్వడానికి అనర్హులుగా పరిగణించవచ్చు. ఈ మార్గదర్శకాలు అమలవుతున్నటువంటి ఎలా అమలవుతాయి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ కొత్త నియమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా ఎంబసీలు, అదేవిధంగా కాన్సులేట్ కార్యాలయాలకు పంపింది. ఇప్పుడు వీసా అధికారులు దరఖాస్తు పరిశీలన సమయంలోనే అభ్యర్థి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, వైద్య చికిత్సకు అవసరమయ్యే స్థితి, చికిత్సకు అయ్యే ఖర్చు, ప్రభుత్వ సహాయం అవసరమయ్యే అవకాశం, ఒకవేళ ప్రభుత్వ సహాయం అవసరమైతే ఎంత అవసరమయ్యే అవకాశం ఉంటుంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానం కనుక మనం చూస్తే, ఇప్పటి వరకు వీసా దరఖాస్తులో సాధారణ ఆరోగ్య పరిస్థితి మాత్రమే తప్పనిసరిగా ఉండేది. ఉదాహరణకు సంక్రమణ వ్యాధులు, ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే ఈ యొక్క ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఉన్న వారికి మాత్రమే వీసా నిరాకరించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నియమాలను విస్తరించి దీర్ఘకాలిక వ్యాధులు కూడా పరిశీలనలోకి వస్తున్నాయి. అంటే డయాబెటీస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధులు కూడా వీసా నిర్ణయంలో ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఇవి మన భారతీయులకు ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది అన్నది కూడా మనం ఒకసారి చూస్తే, భారతదేశంలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా గణాంకాలు కూడా చెప్తున్నాయి. దేశంలో సుమారు 10 కోట్ల మంది పైగా మధుమేహం ఉంది. ఊబకాయం కూడా మధ్యతరగతి వర్గంలో వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయుల్లో పెద్ద శాతం ఈ రిస్క్ కేటగిరీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నియమాలు ప్రధానంగా ఇమిగ్రెంట్ వీసాలు, అంటే గ్రీన్ కార్డ్, దీర్ఘకాలిక వీసాలు, H1B ఆధారిత ఫ్యామిలీ వీసాలు వంటి వాటిపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి H1B, L1 పొందుతున్న వారికి సాధారణంగా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుందనే కారణంతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. వాళ్ళకి సంబంధించి H1B డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారికి మాత్రమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఆధారిత వీసాలు, ఏదైతే స్థిర నివాస వీసాలు, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ కొత్త ఆరోగ్య ప్రమాణాలు కొంత కఠినంగా మారే అవకాశం అయితే ఉంటుంది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.